ఎవరు కామెంట్ చేసినా రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుందన్నారు మంత్రి నారా లోకేష్. అడుగడుగునా మహిళలను అవమానపరుస్తున్నారని, ఇప్పటికీ వారి బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఇప్పటికే ఒకరు దొరికారు, మరొకరి కోసం సెర్చ్ చేస్తున్నామన్నారు. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈరోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరావే, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలు వేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అట్టి ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం.